గురుగారు, శంకుస్థాపన ముహూర్తం సరిగ్గా లేకపోతే ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటారు గురుగారు? శంకుస్థాపన అనేది ఒక కల్చర్, అది ఒక సంప్రదాయం. వాస్తుని పాటించే వాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. ఈ వాస్తు ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ శంకుస్థాపన ఇదంతా చేసుకోరు. వాస్తు పాటించే వాళ్ళు కూడా నిజమైన శంకుస్థాపన చెయ్యరు. నవరత్నాలు, నవధాన్యాలు, పంచలోహాలు, పాదరస ఇట్లాంటివన్నీ వేస్తారు. కానీ శంకు కొయ్యతో చేసిన శంకును ప్రతిష్ఠించరు. అట్లా చేసేస్తూనే ఉంటారు. చాలా తెలియదు వాళ్ళు చాలామందికి. అదే శంకుస్థాపన అనుకుంటారు. శంకు అంటే ఏంటంటే ఒక అడుగు పొడవు ఉండేటటువంటి కొయ్య 3 భాగాలుగా విభజిస్తే దాంట్లో మొదటి భాగము స్క్వేర్ ఉంటుంది, రెండవ భాగము అష్టభుజి ఉంటుంది, మూడవ భాగము శంకు లాగా ఉంటుంది. ఇది మొత్తం కలిపి ఒక శంకు అంటాం. అట్లాంటివి ఎవరు చేయటం లేదు. ఇప్పుడు శంకుస్థాపన ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేస్తారు. ఆనవాయితీ లేని వాళ్ళు శంకుస్థాపన చేయకుండా కూడా ఇల్లు కట్టుకుంటారు. శంకుస్థాపన చేయకుండా ఇల్లు కట్టుకోవడం పెద్ద దోషం కాదు. కానీ శంకుస్థాపన చేసినప్పుడు సరైన పద్ధతి పాటించకపోవటం దోషం అవుతుంది. కాబట్టి శంకుస్థాపన వ్యవహారం పెట్టుకున్నప్పుడు మాత్రం తప్పకుండా తేదీ నక్షత్రం ప్రకారం దానికి ఒక లగ్నము ముహూర్తము ఉంటాయి. అవన్నీ పాటించి చాలా శుద్ధిగా చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి.